హాయ్ ఎవరివన్, మీకు ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటో కాదు, మ్యాంగో కోసం. ఈ సంవత్సరం మార్కెట్లో చాలా రకాల మ్యాంగోస్ వస్తున్నాయి. ఎవరికి ఏది కొనుక్కోవాలో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్గా దేశవాళీ మామిడికాయ షేప్ ఇలా ఉంటుంది, ఇలా ఉన్నాయి తీసుకోవాలి. నెక్స్ట్ పైన ఈ చుక్కలు అన్నది ఖచ్చితంగా ఉండాలి. కాయ మొత్తం ఎల్లో కలర్లో ఉంటే అది ఒరిజినల్గా పండింది కాదు, కార్బైడ్ వేసి పండించిందని మనం తెలుసుకోవాలి. మనకి మార్కెట్లో బంగినపల్లి అని చెప్పి ఈ కాయలు అమ్ముతున్నారు. అవి ఈ షేప్లో ఉంటాయి. నిజానికి బంగినపల్లె కానీ టేస్టీగా ఉండవు, మనకి ఇవి పుల్లగా ఉంటాయి. దీనివల్ల అంత సాటిస్ఫై అవ్వరు మ్యాంగోస్ తిన్నా సరే. మనకి టేస్టీ బంగినపల్లి కావాలంటే ఏ తినాలి. ఇవి యాక్చువల్గా మే ఎండింగ్లో వస్తాయి, జూన్ ఎండింగ్ వరకు ఉంటాయి అంతే. మనకి ఇవి కోస్తే ఖచ్చితంగా లోపల ఎల్లో కలర్లో ఉంటుంది, ఖచ్చితంగా తీయగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తాయి. యాక్చువల్గా ఇవి నేను గంట క్రితం కొని తీసుకొచ్చాను. అప్పటి నుంచి రూమ్ అంతా మొత్తం స్మెల్ వస్తున్నాయి. నిజానికి బంగినపల్లి కొంటే ఖచ్చితంగా స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ ద్వారానే మీకు మంచిగా తెలిసిపోతాయి. ఇప్పుడు బయట కొనే ఏవి కూడా స్మెల్ రావట్లేదు. అందంగా ఉన్నాయని చెప్పి కొని పట్టుకెళ్ళిపోతున్నారు ఇంటికి, కానీ అస్సలు బాగోవు అవి. ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోవాలి. మెయిన్గా డాట్స్ ఉండాలి, బంగినపల్లికి మెయిన్గా డాట్స్ ఉండాలి, ఈ షేప్ ఉండాలి. బాగా పెద్దగా ఉన్నాయి, ఈ షేప్ కాకుండా వేరే షేప్లో ఉన్నాయి తీసుకోకపోవడం మంచిది. యాక్చువల్గా బాగోలేని బంగినపల్లి ఇలా ఫ్లాట్గా ఉంటాయి. మనకి దేశవాళీ కావాలంటే ఇలా రౌండ్గా ఉండాలి కాయ. నెక్స్ట్ ఈ చుక్కలు ఉండాలి. ఇదేమో ప్లెయిన్గా ఉంటుంది, ఎటువంటి చుక్కలు ఉండవు. గ్రీన్ ఎల్లో ఉంటుంది, లేకపోతే మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది. నేను ఇప్పుడు ఒరిజినల్ బంగినపల్లి కట్ చేస్తున్నాను. లోపల చూడండి ఎంత ఎల్లో కలర్లో ఉందో. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరికే బంగినపల్లి కట్ చేస్తున్నాను. చూడండి లోపల ఎలా ఉంటుంది. చూసారా ట్యాంక్ దగ్గర తెల్లగా ఉంది. యాక్చువల్గా మనం ఒరిజినల్ బంగినపల్లి కట్ చేసినప్పుడు ఇలా మిడిల్లో రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కాయ చూసారా ఎలా ఉందో, వైట్గా. ఇలా వైట్గా ఏదైతే ఉంటుందో అది చాలా పుల్లగా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇది తిని చూస్తాను, ఏ తీయగా ఉందో మీకు చెప్తాను. ఇది చాలా తీయగా ఉంది. ఇప్పుడు తింటాను, ఎలా అని చెప్తాను మీకు. ఇది చాలా పుల్లగా ఉంది. అసలు బంగినపల్లి టేస్టే లేదు అసలు. ఇది ఏదో డిఫరెంట్ టేస్ట్, పుల్లగా కూర మామిడికాయలా ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ 2 రకాల మామిడికాయలు కొనుక్కొని చూడండి. సో మీకు కూడా తెలుస్తుంది. వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.